హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఈ రోజు మనం క్యాబేజ్ పకోడీ చేసుకోబోతున్నాం. ఈజీగా అండ్ టేస్టీగా క్యాబేజ్ పకోడీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 1 కప్పు, శనగపిండి 3 స్పూన్స్, బియ్యపిండి 1 స్పూన్, పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సరిపడినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు, పసుపు, కారం సరిపడినంత, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు క్యాబేజ్ పకోడీకి పిండిని కలుపుకుందాము. క్యాబేజ్ తురుము వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, శనగపిండి 3 టీ స్పూన్స్, బియ్యపిండి 1 టీ స్పూన్, తగినంత ఉప్పు, పసుపు, కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుందాం. ఫస్ట్ వాటర్ వేయకుండా ఇవన్నీ మిక్స్ చేసుకున్నాము. క్యాబేజీ పకోడీకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాబేజీ పకోడీ వేసుకుందాం. వెలిగించి బాండి పెట్టుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడికింది. ఇప్పుడు పిండిని పకోడీలా వేసుకుందాం. పల్చగా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా వేసుకుందాం. అప్పుడు మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. ఎర్రగా వేగిపోయింది పకోడీ. ఇప్పుడు తీసేద్దాము. పకోడీ మనకి తినడానికి రెడీ అయిపోయింది. ఇది సాస్తో తింటే చాలా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది. కలర్ లేకుండా ఈజీగా హెల్దీగా మనకి క్యాబేజ్ పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.